హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్డు నివి ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో అపోలో ఫిష్ ఫ్రై చేసుకుందాం. దీన్ని బాగా కడిగి ఫస్ట్ ఫిష్ని బాగా కడిగి 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా కారం, సరిపడంత సాల్ట్, చిటికెడు పసుపు, ఒక ఎగ్ మిక్చర్ సరిపోయేంత మీకు కావాల్సినంత తీసుకోండి. నేను ఇక్కడైతే ఒక ఎగ్ తీసుకున్నాను. వేసుకొని బాగా కలపాలి. తర్వాతకి కార్న్ పౌడర్ వేసుకొని కలిపి కార్న్ పౌడర్ వేయడం వల్ల పీస్ అనేది క్రంచీగా వస్తుంది. కలిపి మనకు కొంచెం డ్రైగా ఉంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కలపాలి. ఇప్పుడు కొంచెం లూజ్ అవుతుంది, మనకి వేయడానికి బాగా వస్తాయి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేయాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీయాలి. తీయడం వల్ల క్రంచీగా వస్తాయి. తర్వాతకి పచ్చిమిర్చిని డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు తీసి మనం పోసి పెట్టినట్టుగా వేయాలి. వెల్లుల్లి బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం ముక్కల్ని, తర్వాత మనం డైమండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. చిల్లీ సాస్, కొద్దిగా సోయా సాస్, కొద్దిగా గ్రీన్ చిల్లీ వేసి బాగా కలపాలి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలపాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కరివేపాకు యాడ్ చేయాలి. తర్వాతకి నేను 1 కేజీ ఫిష్కి ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నాను. పోసి బాగా మరిగించాలి. వాటర్ పోసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టాలి. అది మరుగుతూ
చిక్కబడిన తర్వాత మనం వేయించిన ఫిష్లని దీంట్లో కలపాలి. అంతే, మనకు రెస్టారెంట్ స్టైల్లో అపోలో ఫిష్ రెడీ. దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ బాగుంటుంది. అంతే, దీని మీద చివరికి కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే